మొత్తంగా నేటితో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగియనుంది. ఇక కోర్టులో హాజరుపరచనున్నారు. నేడు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అసలు ఈ రోజు కవితను ఈడీ కస్టడీ తర్వాత కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో ఎలాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు. ఏంటి పూర్తి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైట్ పద్మ, ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో కవితని దాదాపుగా అంటే మొదటిసారి అరెస్ట్ చేసిన తర్వాత 7 రోజులు కస్టడీకి విధించింది. 7 రోజులు కూడా దాదాపుగా కవితని ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు విచారించడం జరిగింది. కవిత చెప్పిన వాంగ్మూలాన్ని మొత్తం రికార్డింగ్ కూడా చేయడం జరిగింది ఈడీ అధికారులు. అదే అంశంలో ఆ తర్వాత మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఇదే లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం ఇద్దరిని విచారించాలనేసి మరోసారి మన కోర్టులో మాత్రం మరో 3 రోజులు అయితే ఈడీ అధికారులు కస్టడీకి విధించడం అడిగారు. దాని విధంగా కోర్టు న్యాయస్థానం కూడా మరో 3 రోజులు ఇచ్చారు. అయితే అదే అంశంలో ఈ రోజు చూసుకుంటే ఆ 3 రోజులు కూడా ఈరోజు ముగిసింది. అయితే మరి ఈరోజు ప్రస్తుతం ఎందుకనంటే వీళ్ళ కవితని మన కవిత ముందస్తు బెయిల్, కవిత తరపు న్యాయవాది మాత్రం ముందస్తు బెయిల్ కోసం అయితే ఈరోజు కోర్టులో వాదించబోతున్నారు. అయితే ఈడీ అధికారులు కూడా ఇటు చూసుకున్నట్లయితే మరి మరో 4 రోజులు కస్టడీకి ఇవ్వాలని కూడా కోర్టుకు ఆశ్రయించబోతున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళిద్దరిని కలిసి విచారిస్తే మాత్రం మరికొంత కోణం కూడా బయటపడే అవకాశాలు ఉండొచ్చు అనేసి మాత్రం భావిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే 100 కోట్ల స్కామ్ని ఇది లావాదేవీలు కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన బంధువులు ఇంట్లో కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అదే అంశంలో కవిత మేనల్లుడి బిజినెస్లో కూడా లావాదేవీలకు సంబంధించింది కూడా ఇప్పటివరకు అయితే ఈడీ అధికారులు ఆరా తీయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కవితతో పాటు నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కవిత హస్బెండ్ అనిల్కి కూడా ఈడీ అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే కానీ ఇదే అంశంలో ఎందుకంటే లావాదేవీల పైన మాత్రం చాలా భారీగా, ఎందుకంటే ఇప్పటివరకే ఈ లావాదేవీలకు సంబంధించి అయితే ఈడీ అధికారులు ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్లయితే కవిత మేనల్లుడు లావాదేవీలపైన మాత్రం ఈడీ ఎక్కువ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఆప్ ఆద్మీకి మాత్రం డబ్బు సరఫరా అయినట్టుగా మాత్రం కొంత ఈడీ అధికారి దగ్గర ఆధారాలతో మాత్రం కవితను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇదే అంశంలో మరి ఈరోజు కోర్టులో, ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం ప్రస్తుతం ఈడీ మన న్యాయవాది కావచ్చు, ఎందుకంటే మరోసారి 4 రోజులు కస్టడీకి ఇస్తారా, లేదు అనంటే ముందస్తు బెయిల్ వస్తుందా, లేదు అనంటే తిహార్ జైలు కానేసని మాత్రం కొంత ప్రశ్నాంశం మాత్రం ప్రజల్లో చాలా ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు పద్మ. అయితే క్రాంతి, ఒకవేళ కవితకు కనుక బెయిల్ మంజూరు చేయకపోతే ఒకవేళ రిమాండ్కి తరలించే అవకాశం ఉందనుకోవచ్చు. ఒకవేళ రిమాండ్కి తగిలిస్తే ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? రైట్, రిమాండ్కి తరలిస్తే మాత్రం ఖచ్చితంగా తిహార్ జైలుకి మాత్రం వెళ్ళనట్టు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్న తిహార్ జైలు నుంచి సుకేష్ మాత్రం ఎన్నో వెల్కమ్ టు కవితక్క అనుకుంటూ కూడా, ఎందుకంటే ఎక్కడైతే సుకేష్ మొదలుపెట్టిన 1000 డబ్బాల స్కామ్, 100 కోట్ల స్కామ్, 4 కుంభకోణాలకు జరిగిన సంఘటనలకు నేనే సాక్షి అంటూ కొన్ని లేఖలు కూడా జైలు నుంచి రాయడం జరిగింది. మరి ఇదే అంశంలో కోర్టులో ఈరోజు న్యాయస్థానంలో ఎలాంటి తీర్పు రాబోతుంది? ఎందుకంటే మరికొద్ది సేపట్లో మాత్రం ఈడీ అధికారులు హౌస్ రెవెన్యూ కోర్టులో మాత్రం కవితని ఇప్పుడు హాజరుపరచనున్నారు. మరి ఇదే అంశంలో న్యాయస్థానం కూడా, ఎందుకంటే ఇటు ఈ ఈడీ అధికారి తరపు న్యాయవాది కావచ్చు, లేదంటే కవిత తరపు న్యాయవాది మాత్రం వాదనలు విన్న తర్వాత ఎలాంటి తీర్పు రాబోతుందన్న అంశం పైన మాత్రం ప్రజల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో మాత్రం చాలా ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు పద్మ. అదే ఈడీ మరొక 4 రోజులు కస్టడీకి కోరినట్లుగా అయితే తెలుస్తుంది. అంటే సుకేష్ లేఖ కూడా దానికి అనుసంధానం చేస్తే కనుక మరొక 4 రోజులు ఒకవేళ ఈడీ కస్టడీకి వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు అంటారు? రైట్, ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ గత కొన్ని రోజుల నుంచి సేకరించిన ఆధారాలను బట్టి మాత్రం తన న్యాయవాది, ఎందుకంటే ఈడీ తరపు న్యాయవాది వాదించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇస్తే అంటే దీంట్లో జరిగిన కుంభకోణాలకు సంబంధించిన కొన్ని లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు మిస్యూజ్ అవుతాయని కూడా మరోసారి న్యాయవాది వాదించే అవకాశం అయితే ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే, ఎందుకంటే మహిళా ఎమ్మెల్సీ ఏదైతే మాజీ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత కావచ్చు, లేకపోతే పిఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసుకున్న లేడీకి సంబంధించి, ఎందుకంటే మహిళకు సంబంధించిన దాంట్లో మాత్రం ముందస్తు బెయిల్ ఇస్తుందా, మరి సాక్ష్యాలను బట్టి మాత్రం న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, లేదు అనంటే రిమాండ్కి తరలిస్తారా అన్న అంశం పైన, ఎందుకంటే ఇటు ఈడీ అధికారులకు ఒకవేళ కస్టడీ ఇవ్వకుండా మాత్రం ఇటు తిహార్ జైలుకి పంపించేసి మరి ఏదైతే విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎంతవరకు జరగబోతుందనేది మాత్రం కొంత తీర్పు వచ్చే వరకు వేచి ఉండాల్సిన అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు పద్మ. అయితే క్రాంతి, ఈ కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల వెర్షన్ ఏ విధంగా ఉంది ఈ కేసుకు సంబంధించి?
రైట్. ఇటు కేజ్రీవాల్కి సంబంధించిన మన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎందుకంటే ఈ రోజుకే ఇప్పటికే ఢిల్లీ మన మోడీ గారి నివాసం వద్ద మాత్రం ఈరోజు పిలుపునివ్వడం జరిగింది నిరసనకు. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా మాత్రం ఆ సీఎంని కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారంటూ అక్కడ ఈరోజు ఒకవైపు, ఎందుకంటే మనం చూసుకున్నా కూడా, ఎందుకంటే ఉదయం నుంచి మాత్రం ఆడ భారీ బందోబస్తుగా పోలీసులు కావచ్చు, సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, దాదాపుగా 200 నుంచి 300 మంది పోలీసులు అయితే ఇప్పటికే మోడీ నివాసం దగ్గర మాత్రం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరి ఇటు ఆప్ ఆద్మీ వాళ్ళు కావచ్చు, లేదు అని అంటే ఇటు గతంలో బీఆర్ఎస్ పార్టీలో చూసుకున్నాం. ఎందుకంటే కవితను అరెస్ట్ చేసిన తర్వాత కూడా మాత్రం తెలంగాణలో పలు ప్రాంతాలు 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో మాత్రం నిరసన వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ఎన్నికల ముందు మాత్రం ఇది కావాలని కక్షపూర్వకంగా కేంద్రంలో మన అధికారంలో ఉన్న ప్రభుత్వమే ఇది కావాలని చేస్తున్నట్టుగా మాత్రం ఈ నాయకులు అయితే వాదిస్తున్నారు. కానీ ఈడీ అధికారుల దగ్గర మాత్రం ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయి? లిక్కర్ స్కామ్ కేసు గత 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఈడీ అధికారులు కావచ్చు, దీంట్లో ఈ కేసులో అసలు ముమ్మరంగా అసలు ఎలాంటి సాక్ష్యాలు ఏంటి అనేది మాత్రం ఈరోజు తీర్పు వచ్చిన దాన్ని బట్టి మాత్రం కొంత వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తంగా మరోమాడు ఈడీ కస్టడీకి పొడిగించే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈడీ అయితే 4 రోజుల కస్టడీ అయితే కోరుతుంది. అదేవిధంగా కవిత తరపు లాయర్ కూడా బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కోర్టు విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.